అది నిజమైనా అబద్ధమైనా దాని అభిప్రాయం. నాతో డిబేట్కి వచ్చారు. గౌరవప్రదంగా ఆయన చెప్పిందంతా విని రాసుకుని ఓపికగా ఉండి నా టర్న్ వచ్చినప్పుడు తిరిగి ఎంతకంత అంటే అంత సమాధానం చెప్పాలి. ఒకటి నేను మాట్లాడినప్పుడు అభ్యంతరకరం అయితే చెప్పాలండి. నేను మాట్లాడడం పూర్తయిన తర్వాత మళ్ళీ మైక్ తీసుకోవాలి. మాట్లాడకూడదు. అది మీరు చెప్పండి. విజయశేఖర రెడ్డి గారు 2 నిమిషాలు ఆగండి. వారు మాట్లాడేటువంటి అంశాలు నోట్ చేసుకుని వారు మాట్లాడండి సార్. రాజీవ్ గాంధీ గారు మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంటే రాజకీయంగా ఇప్పుడు బట్టలు ఒక భర్త భార్య బట్టలు తీసాడని ఆయన అన్న అనుమానానికి అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ ఆధారంగా గతంలో జరిగినటువంటి సంఘటనలు, ఆ రకమైనటువంటి పనులు చేసిన వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవ మర్యాదలు, పదవులు, హోదాలు ఇవన్నీ కలగలిపి ఉద్దేశపూర్వకంగా కుట్ర కోణంలో విరూపాక్షగా నిరిగించాలన్నటువంటి మాట వాస్తవం. నా వరకు, నా ఒపీనియన్ ఇది నిజం. ఇకపోతే బీసీ నేత అని ఎందుకు అన్నారు అంటే అనకూడదా సార్? నేను బీసీనే. ఇప్పుడు ఒక ఎస్సీ మహిళను మీరు సంబోధించారు మీరు మాటల్లోనే. ఎస్సీ మహిళ అన్నప్పుడు, ఎస్టీ వారిని ఎస్టీ అన్నప్పుడు మా బీసీ వారిని కూడా బీసీ వారు అని అంటే ఏంటి ఇబ్బంది? అంటే ఒక బీసీ ఎమ్మెల్యేని ఉద్దేశపూర్వకంగా కుట్ర కోణంలో భాగంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు మా బీసీ వారికి అన్యాయం జరుగుతుందని బీసీలు నోరిప్పుకునే స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో లేదా? ఇంత ఘోరమా, ఇంత దుర్మార్గమా? అసలు ఎంత అహంకారం ఉంటే బీసీలను ఎందుకు అన్నారు అంటారు? బీసీలు ఓట్లు కావాలి మీకు, బీసీ డిక్లరేషన్ ఇస్తారా మీరు? మీ పార్టీలో బీసీ సెలవులు పెట్టుకుంటారే. బీసీ వాడికి అన్యాయం జరిగి బీసీ వాడు బీసీ అని అంటే తట్టుకోలేకపోయినంత అహంకారం ఎందుకు వస్తుంది? అది ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. బీసీకి అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగిందని మేము అంటాం. అది అనకూడదు అన్నటువంటి రాజకీయంగా తప్పుడు మాట. మీకు బీసీలు ఓట్లు వద్దు అనుకున్నప్పుడు, బీసీలు మీకు ఓట్లు వేయకూడదు అనుకున్నప్పుడు అప్పుడు చెప్పండి ఆ స్టేట్మెంట్లు. ఓట్లు మాత్రం బీసీలు కావాలా, సీట్లు మాత్రం బీసీలు కావాలా? సాటి బీసీ వాడికి అన్యాయం అయితే బీసీ వాడికి అన్యాయం చేద్దాం ఒక బీసీ మాట్లాడితే అది మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? సో అది కరెక్ట్ కాదు. ఇకపోతే ఫైనల్ పాయింట్ అంటే ఆయన కూడా మాట్లాడాలి. ఆయనకి సమయం మధ్యలో అనవసరం రచ్చబంధు జరిగింది కాబట్టి టైం కిల్ అయింది. చెప్పండి, మీ ఎమ్మెల్యే అక్రమ అరెస్టా? 100% అక్రమ అరెస్ట్. అయితే ఇది వారైతే ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, అక్రమ సక్రమ అనేటువంటిది కోర్టు అనేటువంటిది తెలుస్తుంది. మా పార్టీగా, మా ఉద్దేశంగా, మా లీగల్ ప్రెజెన్స్ లో ఖచ్చితంగా మా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి బూసి విరూపాక్ష గారి మీద తప్పుడు కేసు పెట్టారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. అందులో డౌట్ అయితే ఏం లేదు. ఒకటి. ఇకపోతే ఇందాక విజయశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ సోదరులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ అనేక ఇబ్బందులు పెట్టేశారు, ఎవరిని రోడ్డుని ఎక్కలేవలేదు అది ఇది అన్నారు. అంత ఆయనకున్నంత అపారమైనటువంటి మేధావితనం నాకు రాజకీయంగా లేకపోవచ్చేమో కానీ మా ఉత్తరాంధ్ర ప్రాంతం వరకు నాకు కాస్త రాజకీయ అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. ఈ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అక్కడ అమరావతిలో ఎట్లాగైతే చాలా రోజులుగా ఉద్యమం జరిగిందో అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లో కూడా చాలా రోజులు ఉద్యమం జరిగింది. కానీ ఏ రోజు అమరావతిలో టెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పీకేయించలేదండి. ఆ టెంట్ ఉండానే ఉంది, టెంట్ నడుస్తూనే ఉంది. కానీ మీరు అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర టెంట్ ఎందుకు పీకేయించారు, పర్మిషన్ ఎందుకు తీసేశారు? దీనికి ఒకదానికి సమాధానం చెప్పానండి. మేము ఉన్న నాలుగు కూడా టెంట్ రన్ అవుతూనే ఉంది. ఈ టెంట్ రన్ అయింది, అమరావతి టెంట్ రన్ అయింది. అంటే ఉద్యమాలను అనగదొక్కేది ఎవరు? మీరు. వాళ్ళు ఎన్నిసార్లు ఆఖరి కోర్టుకు పోయారు పర్మిషన్ తెచ్చుకోవడానికి. కోర్టు మీరు పెట్టుకొని చేసుకోండి అన్నా సరే పోలీసులు అడ్డు పెట్టి వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేశారు. కాబట్టి మనం నిజాలు మాట్లాడితే ఏమన్నాలంటే కాస్త కోస్తో ఈ డిబేట్ న్యూట్రల్ వేదిక కాబట్టి, అంటే మీకు కొన్ని ఛానల్, మీ పార్టీకి అనుకూలం కొన్ని ఛానల్స్ ఉంటాయి, మా పార్టీకి అనుకూలం కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఈ న్యూట్రల్ ప్లాట్ఫామ్ దొరికినప్పుడైనా మనం ఉన్న వాస్తవాలు కొంచెం జనరలైజ్డ్ గా మాట్లాడితే పబ్లిక్ చూసి హర్షిస్తారు. అంత మాత్రాన ఊరికే మనం ఓకదంపుడుగా ఉపన్యాసాలు ఇస్తాం, అబద్ధాలన్నీ వల్లివేస్తాం అంటే జనం ఎంత అమాయకులు కాదు. చరిత్ర సత్యాలు అనేటువంటి కొన్ని ఉంటాయి. అలాంటి మాలాంటి వాళ్ళు మాట్లాడడం మీరు అలా దొరికిపోతూ ఉంటారు. కాబట్టి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, మా మీద లేదా కక్ష సాధింపుల మీద ఇవన్నీ కాదు. ఆ రకంగా మీరు చేస్తే ఈ రోజు నాటేటటువంటి విషరాజకీయ అనే విత్తనం రేపు మహావృక్షమై మిమ్మల్ని మడత పెట్టి మూలం కూర్చోబెట్టి డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజు.